హలో, హాయ్, నమస్తే అండి. ఈరోజు చేపల పులుసు తయారీ విధానం తెలుసుకుందామండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకున్న చేప ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్ పేస్ట్ మిశ్రమంలో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి. చింతపండు రసం కూడా పోసుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి రసం తీసుకొని పోసాను. ఇది బాగా ఉడకాలి. ఉడికిన మిశ్రమంలో చేప ముక్కలను వేసుకోవడమే. చేప ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. చేప ముక్కలు కొంచెం బయటకు కనిపించేప్పటికి చేపల కూర రెడీ అయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.